హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గుడ్లు ఇంకా ఎండినత్తలు కూర చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ పెట్టాను. ముందుగా గుడ్లు ఉడకపెట్టుకుని తొక్క తీసి పెట్టుకున్నాను. అలాగే నెత్తళ్ళు కూడా చక్కగా ఉప్పు పసుపు వేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. నీళ్ళన్నీ గట్టిగా పిండేసి మనం కొంచెం కళాయిలో నూనె వేసుకుని ఇలా పసుపు వేసుకుని ముత్తి పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే అదే నూనెలో మనం గుడ్లు ఉప్పు పసుపు కారం కొద్దిగా వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేయడం వల్ల కూర అనేది చాలా బాగా వస్తుంది. అలాగే అదే నూనెలో మనం ఇంకొంచెం నూనె యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. మనం తీసుకున్న నెత్తల క్వాంటిటీ బట్టి పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. అలాగే 2 టమాటాలు తీసుకున్నాను. అవి కూడా మగ్గిన తర్వాత పూర్తిగా మగ్గిన తర్వాత అప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న నెత్తలు వేసుకుని కొద్దిగా ఉప్పు ఉంటుంది ముందే నెత్తలలో ఉప్పు ఉంటుంది అనమాట. ఎండు చేపల్లో మనం తక్కువ వేసుకుంటే మంచిది. అలాగే కొంచెం కారం పసుపు వేసుకుని చక్కగా అన్ని కూడా కలిసేలాగా మనం కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఈ కూరలో ఇది ఉల్లికాయలు వాడుతున్నాను. ఉల్లికాయలు గుడ్లలో వాడినా అలాగే ఎండనెత్తళ్ళు ఎండ్రాయిల్లో వాడితే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. అందుకే నేను గుడ్లు అన్నప్పుడు ఎప్పుడు ఈ ఉల్లికాయలు అనేది వాడతాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా మనం ఆ కూరలో యాడ్ చేసేసుకోవాలి. చేసుకుని అన్ని కూడా కలుపుకోవాలి. చక్కగా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఎప్పుడైనా ఈ గుడ్లు నెత్తళ్ళు వండుతున్నప్పుడు ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు అన్నమాట. కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇష్టమైతే పులుసు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మనం చింతపండు రసం యాడ్ చేసుకుంటాం అనమాట. నేనైతే గ్రేవీ కర్రీ చేస్తాను, అందుకే ఒక్క నీళ్ళు వేసుకున్నాను. వేసుకుని మనం కొంచెం ఈ నెత్తళ్ళు స్మెల్ అది రాకుండా ఉండడానికి ఇలా ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. వేసుకొని అన్ని కూడా బాగా కలుపుకొని దగ్గరగా ఉడికేలాగా కూర మొత్తం అంటే పైన నూనె వేరేలాగా ఇలాగ మనం చక్కగా దగ్గరికి ఎగిరించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.